అంటే రామ్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, ఇది నాదెండ్ల భాస్కరరావు గారి సమయంలో. ఆ 84 ఆగస్టు ఉద్యమంలో ఆయన వెళ్ళిపోయారు. కానీ రామారావు గారితో ఉన్నాను. అప్పుడు మీరు ఎలివేషన్ వచ్చిందా? నేను అప్పటికి కూడా వచ్చేసి అంటే అప్పుడు మీరు భాస్కరరావు గారితో లేరా? అంటే భాస్కరరావు గారి మీటింగ్ మీరే పెట్టారు? నేనే పెట్టాను. అప్పట్లో పార్టీలో భాస్కరరావు గారి వర్గం, ఎన్టీ రామారావు గారి వర్గం రెండు ఉండే. మళ్ళా తర్వాత వచ్చింది. కానీ నేను మీరు ఇటువైపు భాస్కరరావు గారి కోసం రామ్మోహన్ రెడ్డి గారి కోసం పెట్టలేదు. ఎన్టీఆర్ వచ్చేసి ఎన్టీ రామారావు ఆశయాలు ఆదర్శాలు అదొకటి. రెండవది ప్రజాస్వామ్యంలో మీటింగ్ పెట్టలేకపోవడం ఏంటి, ఇంత నిరంకుశత్వమా అనే ఆ భావంతో వచ్చేసి నేను పెట్టించాను. కాబట్టి నేను నాదెండ్ల భాస్కరరావు కోసం రామ్మోహన్ రెడ్డి కోసం పెట్టలేదు. అంటే మీరు తర్వాత అంటే 86లో మీరు గండిపేటకు వచ్చారు. అవును. మీరు ఏదైతే ఎన్టీ రామారావు గారి పట్ల కొన్ని భావాలు ఏర్పరచుకున్నారో, ఆయన సమాజం కోసం వచ్చారు, డబ్బు కోసం రావాలా, పదవుల కోసం రావాలా, దేనికోసం రాలేదు, పాపులారిటీ కోసం రాలేదు అన్నారు. మీరు ఆయన చాలా దగ్గరగా చూశారు. దగ్గరగా చూసినప్పటికీ అవేటువంటి భావాలు మీకు కలిగినాయా? ఎస్. ఆయన 86లో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసేటప్పుడు చిన్న కమిటీ, ఎన్టీ రామారావు గారి అధ్యక్షులు, వెంకటరెడ్డి గారిని వచ్చేసి మెదక్ జిల్లా నారాయణఖేడ్, ఆయన వైస్ ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక్క జనరల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారు, ముగ్గురం సెక్రటరీస్, నేను రాయలసీమ నుండి నేను, సర్కార్ నుండి శ్రీకాకుళం నుండి అరవల మోహన్ రావు, తెలంగాణ నుండి రుమాల రామచంద్ర, ముగ్గురు సెక్రటరీస్ము, ఒక కోశాధికారి గౌస్మోద్ అని చెప్పేసి నెల్లూరు. ఇది చిన్న కమిటీ. మాతో ఇంకా పూర్తిగా ఏం చెప్పారంటే, రామారావు గారు మేము సెక్రటరీస్గా ఛార్జ్ తీసుకున్నప్పుడు చెప్పారు, రామారావు గారు సెక్రటరీ చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు, ఉపేంద్ర గారు, లేదు చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ, ఆయన పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నాడు. ఆయన రామారావు గారు అప్పుడే చెప్పారు, ఈ 2 సంవత్సరాలు మా ముగ్గురు సెక్రటరీస్తో చంద్రబాబు నాయుడుతో పార్టీకి కళ్ళు చెవులు మీరే, మీరు రాగద్వేషాలకు అతీతంగా మీరు పనిచేయాలా, మీ నియోజకవర్గాల్లో మీ ఊర్లలో కూడా మీరు జోక్యం చేసుకోకూడదు, మీరు వచ్చేసి నిష్పక్షపాతంగా నిష్పాక్షికంగా పార్టీకి కళ్ళు చెవులుగా పనిచేయాలా, 2 ఏళ్ల తర్వాత మీ భవిష్యత్తు మాకు వదిలిపెట్టండి అని చెప్పాడు. మీరు ఈ 2 సంవత్సరాల్లో సెక్రటరియట్లో అడుగు పెట్టకూడదు, మీరు పైరవీలు చేయకూడదు, మీరంతా పార్టీ శ్రేష్ఠ దృష్టే ఆలోచించాలా, రాగద్వేషాలకు అతీతంగా అని ఆ ఛార్జీ తీసుకునేటప్పుడే చెప్పాడు. అదే మాటను నిలవన్నాడు ఆయన. మా ముగ్గురికి ఆ 2 years అయిపోతానే నన్ను అడగకుండానే రాజ్యసభకు ఆయనే పిలిచి తెల్లారుజామున 4 గంటలకు ఆయన పిఏ రమణ చేత ఫోన్ చేపించేసి పిలిపించుకొని, బ్రదర్ నిన్ను రాజ్యసభకు పంపిస్తున్నామని చెప్పేసి నాకు అనుభవించాడు. అంటే మీరు ఊహించలా రాజ్యసభకి వెళ్తాను? నేను దాని గురించి నేను పదవుల గురించి ఆలోచించేది. మీరు రాజ్యసభ వెళ్ళడానికి కొంచెం హైడ్రామా జరిగింది, మిమ్మల్ని వెళ్ళలేకుండా చేయడానికి ఒక వర్గం ప్రయత్నించింది అప్పుడు అనేది వినపడింది. నాకు తెలిసి ఏమీ లేదు. అది ముగ్గురికి నన్ను రాజ్యసభ సభ్యునిగా చేశారు, రుమాల రామచంద్రయ్యని వచ్చేసి ఆప్కో చైర్మన్ చేశారు, అరల మోహన్ రావును వేర్ హౌసింగ్ కార్పొరేషన్గా చేశారు, చైర్మన్ చేశారు. కాబట్టి మా ముగ్గురికి వచ్చేసి ఆయన చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి ఆయన వచ్చేసి ఎన్టీఆర్ వచ్చేసి ఎన్టీఆర్ అంటే నెవర్ టర్న్ రిటర్న్. ఆయన వచ్చేసి మాట మీద నిలబడతాడు. అది నెవర్ టర్న్ రిటర్న్ వ్యక్తి కాదు, మంచి కాదు. మీకు అంత అభిమానం ఉంది. మిమ్మల్ని తర్వాత సబ్సిక్వెంట్గా మీరు జడ్పీ చైర్మన్ కూడా అయ్యారు కదా? ఎస్. దాని తర్వాత నేను 86 నుండి 94 వరకు వచ్చేసి నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నాను. 93లో అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా జమ్మలమడుగు శివారెడ్డి గారు ఉన్నారు. శివారెడ్డి గారు ఇక్కడ శ్రీనగర్ కాలనీలో హత్య గావించబడ్డారు. అప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు జిల్లాలో 2 ఎమ్మెల్యేస్, నేను ఒక ఎంపీ. శివారెడ్డి గారు కోడూరు నుండి పెంచలయ్య గారు, నేను రాష్ట్ర మెంబర్గా. శివారెడ్డి గారు హత్యగా ఉన్నారు, ఆయన జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. ఆ మూమెంట్లో నాది కూడా 94 ఏప్రిల్ 2కు రాజ్యసభ అయిపోతానే, బ్రదర్ ఇప్పుడు ఇంకా డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి, బ్రదర్ ఇప్పుడు పార్టీని నడపాలంటే నువ్వు జిల్లా అధ్యక్షునిగా పార్టీని నడుపు, నెక్స్ట్ వచ్చేసి మనం అధికారంలోకి వస్తానే మళ్ళీ అప్పుడే చెప్పాడు ముందుగానే, అధికారం వస్తానే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ వస్తాను, నువ్వు జడ్పీ చైర్మన్ అవుతావు, ఇప్పుడు నువ్వు ఎక్కడా కంటెస్ట్ చేయకుండా ఓవరాల్గా జిల్లాలో పార్టీని లీడ్ చేసేసి మనం ఎట్టి పరిస్థితుల్లో సరే అధికారంలోకి రావాలా అని చెప్పాడు. నన్ను ఏప్రిల్ 2 అయిపోతే జూన్లో నన్ను జిల్లా అధ్యక్షునిగా చేశారు. నేను మళ్ళీ సిన్సియర్గా వచ్చేసి పార్టీకి చేశాము. ఆ ఎన్నికల్లో 11 అసెంబ్లీలకు గాను 7 వచ్చేసి టీడీపీకి వచ్చాయి, 4 కాంగ్రెస్కి వచ్చాయి. అది అయిపోతానే నెక్స్ట్ 3 నెలలకే 95 మార్చిలో లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయి. నేను రాజంపేట నుండి జెడ్పీటీసీగా యునానిమస్గా ఎన్నికయ్యాను, జెడ్పీ చైర్మన్గా యునానిమస్గా ఎన్నికయ్యాను. కాబట్టి ఆయన ప్రతిదీ మాట మీద నిలబడేవాడు. జెడ్పీ చైర్మన్ చేస్తా అని చెప్పాడు, బీఫారాలు వచ్చేసి సంతకాలు చేసి పేర్లు రాయకుండా నాకు ఇచ్చేశాడు. అంటే ఎంత నమ్మకం అంటే ఆయనకు
ఆయన మాట మీద నిలబడేది, ప్లస్ నా మీద నమ్మకము. మొత్తం అప్పుడు 50 మండలాలు ఉంటే 50 బీఫారాలు ఇచ్చేసి ఆయన సంతకాలు పెట్టి పేర్లు రాయకుండా నువ్వే రాసుకో బ్రదర్ వచ్చేసి మీ అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకోమని చెప్పాడు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.